ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మినప్పిండితో కొబ్బరికాయ బెల్లం వేసుకుని రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నానబెట్టుకున్న మినపగుళ్ళు ఒక కప్పు, 2-3 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని పిండిని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఆ కప్పు గుళ్ళకి ఈ గ్లాస్తో 4 గ్లాసుల నూక, బియ్యం నూక వేసుకుని ఒక్కసారి కడిగేసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకుని అప్పుడు శుభ్రంగా పిండి వేసుకుని నీళ్ళు లేకుండా మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి. ఈ రవ్వని గట్టిగా పిండి వేసుకోవాలి, నీళ్ళు లేకుండా. నీళ్ళుంటే పిండి పలచగా అయిపోయి రొట్టె బాగోదన్నమాట. గట్టిగా పిండుకొని వేసుకోవాలి పిండిలో. మినప్పిండి రుబ్బేసి పక్కన పెట్టుకున్న పిండిలో గట్టిగానే రుబ్బుకోవాలి. పిండి కూడా ఈ నూకంతా గట్టిగా పిండేసుకుని దాంట్లో వేసి కలిపేసుకుని మనం చెప్తున్న కొలతలకి కొబ్బరి చెక్క ఒకటి, 1/4 కేజీ బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లో. మొత్తం అంతా అలా పిండేసుకుని కలిపేసుకుని ఒక అరగంట సేపు నానాలి. నూక కలిపిన తర్వాత దానికి ఒక కొబ్బరి చెక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కూరలాగా మిక్సీ పట్టేసుకుని పిండిలో కలిపేసుకోవాలన్నమాట. ఇది కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే. టేస్ట్ తగ్గ సాల్టు, 1/4 కేజీ బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం చిన్న ముక్కల కింద చితగొట్టేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని కలుపుకుంటే బాగా కరుగుతుంది. పిండిలో ముక్కల కింద వేస్తే బాగా కరగదు కనుక చితగొట్టేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. పిల్లలు అది కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇది మా ఇంట్లో అయితే ఎక్కువ స్వీట్ ఉండదు. దీంట్లోకి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. ఈ రొట్టెలోకి ఉత్తిది తినేయచ్చు అనమాట. మనం చిన్న ముక్కల కింద కొట్టేసుకుని మిక్సీ పట్టుకుని పిండిలో కలిపేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. ఆల్రెడీ మనకి పిండి రుబ్బుకున్న పిండి అరగంట సేపు నానింది కనుక ఇది కలిపేసి వెంటనే వేసేసుకోవచ్చు. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేదాకా 1 నిమిషం హైలో పెట్టుకుని అప్పుడు రొట్టెని వేసుకోవాలి. మనం చేత్తో అయితే బాగా కలుస్తుంది కనుక చేత్తో కలిపేసుకుని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొబ్బరికాయ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం మట్టుకి సరిపోద్ది ఆ కొలతకి. కొబ్బరికాయ కావాలంటే 2 చెక్కలు వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి. బెల్లం అయితే మట్టుకు స్వీట్ 1/4 కేజీ సరిపోద్ది. శుభ్రంగా అలా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ మీద బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 నిమిషం హైలో పెట్టుకుని ఆయిల్ కాగేదాకా పిండిని దాంట్లో వేసేదాకా 1 నిమిషం హైలో ఉంచి అప్పుడు మంటని బాగా సిమ్లో పెట్టుకుని మంట పైన మూత పెట్టుకుని వేగనివ్వాలి. హైలో పెడితే మటుకు మాడిపోద్ది కానీ వేగదనమాట. ఒక పావు గంట పట్టింది నాకు. ఒక వేపు వేగనందుకు పావు గంట పట్టింది. మొత్తం రొట్టె అంతా వేగనంతకి అరగంట సుమారు పట్టింది. తిరగేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మంటని స్లోగానే పెట్టుకుని వేగనివ్వాలన్నమాట. ఆయిల్ కాగిపోయిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వేసేసుకుని రొట్టి మంటని కూడా సిమ్లో పెట్టేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. ఈసారి హైలో ఉంది కనుక హైలో ఉన్న వేగదన్నమాట, పచ్చి కింద ఉండిపోతుంది. సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పైన పిండి అంతా చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు చుట్టూ కలుపుకొని ఒకసారి తిరగేసుకోవాలి. అట్ల కర్రతో రావట్లేదని నేను పైకి ఎగరేసి తిరగేసాను అనమాట, అందుకని వీడియో తీయలేదు. అది
మొత్తం చుట్టూ కలుపుకొని తిరగేసేసుకుని మరొక పావు గంట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బెల్లం కొబ్బరి రొట్టు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.